లేదా ఇదే టాపిక్ పై ఎడిటర్ భరత్ తో అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. సో స్పెషల్ జీవో అంటున్నారు, బీసీలకు 42% రిజర్వేషన్లు అంటున్నారు. ఇవన్నీ నిజంగా పాసిబుల్ అవుతాయి? అసలు ఎన్నికలు జరుగుతాయంటారా? ఏం చెప్తారు? సో ఒకటి, ఇప్పుడు 2 ఎన్నికలు జరగాలి పంచాయతీ ఎలక్షన్స్ లో. ఒకటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, రెండోది సర్పంచ్. ఇది వేరే షెడ్యూల్, దానికి వేరే షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. మనకు తెలుసు 42% సంబంధించిన జీవో ఏదైతే ఉందో, అంటే గవర్నర్ దగ్గర అసెంబ్లీ ఆమోదం పొందింది, పెండింగ్ లో ఉంది. కాబట్టి ఇక డైరెక్ట్ గా జీవో ఇష్యూ చేసి రిజర్వేషన్స్ ఖరారు 42% బీసీలకి, 17% ఎస్సీలకి, ఎస్టీలకి 10%. టోటల్ కలిపితే 42 + 27 69. 69 ఎందుకు పెట్టారంటే దేశంలో అత్యధికంగా బీసీ రిజర్వేషన్లు అమలవుతోంది తమిళనాడులో. సో తమిళనాడులో 69 కాబట్టి ఇక్కడ కూడా 69% చేద్దాము అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. కానీ జీవో ఈజ్ నాట్ సఫిషియంట్. సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ట్రిపుల్ టెస్ట్ జరగాలి. అంటే ట్రిపుల్ టెస్ట్ అంటే ముందు బీసీ జనాభాకు అక్కడ అవసరం ఏముంది, అంటే బీసీలకు 42% ఇవ్వడానికి జనాభా లెక్కలు సమగ్రంగా ఉన్నాయా లేదా, తర్వాత వాళ్ళ వెనుకబాటు ఏంటి, ఇవన్నిటికి సంబంధించి ఉండాలి. దాంతోపాటు 50% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాని 50% రిజర్వేషన్ పరిమితి దాటకూడదు. సో సరే, ఇప్పుడు మన సమగ్ర కుటుంబ సర్వే చేశారు, అవన్నీ సమర్థించుకున్నా సరే 50% దాటుతున్నాయి కదా. దాటుతున్నప్పుడు మరి ఇప్పుడు 50% దాటి గతంలో 9వ షెడ్యూల్ తమిళనాడులో ఎట్లా అమలవుతుందంటే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చారు. మిగతా రాష్ట్రాలు ఇప్పుడు చేర్చలేదు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, జయలలిత ముఖ్యమంత్రిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు చేర్చారు కాబట్టి అవి అమలవుతున్నాయి. కానీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ, మన బీహార్లో కూడా బీసీ రిజర్వేషన్ పెంచారు, అమలు కాలేదు. సో ఇప్పుడు జీవో తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ వ్యూహం ఏంటంటే, జీవో ఇమీడియట్ గా దసరా సెలవులు ఉన్నాయి ఇప్పుడు హైకోర్టుకి. మొన్న హైకోర్టుకు వెళ్లారు, ఏంటంటే ఇట్లా బీసీ రిజర్వేషన్లు జీవో పెంచుతున్నారు, పేపర్లో వార్త వచ్చిందంటే హైకోర్టు ఏంటంటే పేపర్లో వార్తల ఆధారంగా మేము చేయం, జీవో ఉంటే పట్టుకరండి, పట్టుకొస్తే విచారిస్తామని చెప్పింది. ఇప్పుడు జీవో రిలీజ్ చేసిన విత్ ఇన్ 1 డేలోనే ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇక్కడ చాలా మందికి అవగాహన లేదు, కేంద్ర ఎన్నికల సంఘం వేరు, రాష్ట్ర ఎన్నికల సంఘం వేరు. కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎటువంటి సంబంధం ఉండదు. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీలు, తర్వాత మున్సిపాలిటీల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహిస్తుంది. ఆర్టికల్ 243 ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పడ్డది. సో దాని ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషన్ నియమించేది రాష్ట్ర ప్రభుత్వమే. కేంద్ర ఎన్నికల సంఘానికేమో అక్కడ మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఒక ఎంపిక విధానం ఉంది స్పష్టంగా. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జనరల్గా ఏం చెప్తే అదే రాష్ట్ర ఎన్నికల సంఘం చేసేందుకు అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్ గా 42% ఇస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీకి ఒక రిజర్వేషన్లు ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని పంపిస్తారు. పంపించి 1-2 రోజుల్లోనే నోటిఫికేషన్ ఇమ్మంటారు. అది కూడా ఎప్పుడు ఆ 1-2 రోజులు, బహుశా సాటర్డే, సండే లేదా దసరా సెలవులు వస్తున్నాయి ఇప్పుడు హైకోర్టుకి. దసరా సెలవుల్లో పెద్దగా పూర్తి స్థాయిలో న్యాయమూర్తులు ఉండరు. సెలవు కాలని, అంటే ఎమర్జెన్సీ కేసెస్, బెయిల్ కేసెస్ వినేందుకు మాత్రమే న్యాయమూర్తులు అందుబాటులో ఉంటారు. సో జనరల్గా ఏంది, ఇప్పుడు హైడ్రా కానీ లేకపోతే ఎవరైనా లోపలేయాలంటే ఏం చేస్తారు, ఫ్రైడే రోజు లోపలేస్తే సాటర్డే, సండే కనీసం 2 రోజులైనా జైల్లో ఉంటారు, కోర్టులు ఉండవు కాబట్టి. లేదా హైడ్రా ఏం చేస్తుంది, శనివారం ఆదివారం వచ్చి కూల్చివేతలు వేస్తే కోర్టు సమయాల్లో, ఇప్పుడు ఎందుకంటే కొన్ని కోర్టులకు కూడా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఎటువంటి విచారించాలంటే బెయిల్, తర్వాత ఏమైనా ప్రాపర్టీని ఎవరైనా డెమాలిష్ చేస్తే ఇటువంటి వాటిని హైకోర్టు ఇమీడియట్ గా విచారించాల్సి ఉంటుంది. సో అందుకని ఏం చేస్తారు, శనివారమో ఆదివారమో హైడ్రా డెమాలిషన్ చేస్తారు. అట్లే ఇప్పుడు దసరా సెలవుల సందర్భంలో హైకోర్టుకు సెలవులు ఉన్నప్పుడు వాళ్ళు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఒక్కసారి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత జనరల్ గా కోర్టులు ఇంటర్ఫియర్ కావద్దు అన్నది ప్రిన్సిపల్. ఒకసారి నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత, ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్ళిన తర్వాత హైకోర్టు కోర్టు జోక్యం చేసుకోవద్దు అన్నది ఒక ప్రిన్సిపల్. జోక్యం చేసుకోవచ్చు, కానీ ఇంతవరకు ఫాలో అయిన ట్రెడిషన్ ఏంటంటే అది. సో రాష్ట్ర ప్రభుత్వం స్ట్రాటజీ ఏంది, ఇవాళ జీవో ఇచ్చి రేపో ఎల్లుండో రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది. ఆ కోర్టుకు పోయేలోగానే, కోర్టుకు సెలవులు ఉన్న రోజులో, సాటర్డే సండేనో దసరా సెలవుల్లో నేపథ్యంలో ఇమీడియట్ గా నోటిఫికేషన్ ఇస్తే ఈ బీసీల జీవోకు నష్టం వాటిల్దని. నిజానికి జీవో అన్నది ఈజీగా ఏ కోర్టు అయినా కొట్టేస్తుంది. ఎందుకంటే 50% రిజర్వేషన్ పరిమితి దాటొద్దని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. దాన్ని కోర్టులు డెఫినెట్ గా ప్రామాణికంగా తీసుకుంటాయి.
సో రాష్ట్ర ప్రభుత్వం ఏంది, మేము చాలా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాం 42% రిజర్వేషన్ కానీ వాళ్ళు చెప్పేందుకు చేస్తున్నారు. మొన్న కూడా కోర్టుకు పోయారు, కానీ జీవో ఏది, జీవో కాపీ ఏది అని చెప్తున్నారు. జీవో కాపీ ప్రకారం ఇప్పుడు రిజర్వేషన్స్ 69% ఫిక్స్ చేసి ఇగో ఈ జడ్పీ ఫస్ట్ జడ్పీటీసీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ వేస్తారు. సో ఈ జడ్పీ చైర్మన్ని మేము బీసీలకు ఇచ్చాం, ఈ జడ్పీ చైర్మన్ ఎస్టీలకు ఇచ్చాం, ఈ జడ్పీ చైర్మన్ని ఎస్సీలకు ఇచ్చాం, ఇవి జనరల్ అని చెప్పి రిలీజ్ చేస్తారు. సేమ్ జడ్పీటీసీలు కూడా అది బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, జనరలా, ఓసీయా అన్నది డిసైడ్ చేస్తారు. సేమ్ ఎంపీటీసీలు కూడా. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రాష్ట్ర ఎన్నికల సంఘంతో ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసి ఇమ్మీడియట్ గా సాటర్డేనో సండేనో దసరా సెలవులు ఉన్నప్పుడు జీవో ఇష్యూ చేసి వాడు 1 ఫైన్ డే నెక్స్ట్ డేనే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇస్తే ఇంకా కోర్టులు జౌలికి రావు అన్నది రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ అయింది. కానీ పిటిషన్ వేసే వాళ్ళు ఊరుకుంటారు. గతంలో కూడా పిటిషన్ వేస్తే ఏమైంది, వెంటనే కుదరదు, ఇది 50% రిజర్వేషన్ దాటాయని కొట్టేసింది. సో చూద్దాం. ఇప్పుడు గవర్నర్ దగ్గర ఆమోదం పొందలేదు, రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందలేదు. సో అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా జీవోతో ముందుకు వెళ్ళాలనుకుంటుంది. మనతో పాటు పాయల్ శంకర్ గారు జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ డిప్యూటీ లీడర్